ఒరే చిమ్మరిగా రే జిమ్మరి రే జిమ్మరి రే జిమ్మరి రే ఈ టైంలో జిమ్ ఏంట్రా? నువ్వు పెంచాల్సింది కండలు కాదురా దిమాకు. ఈ సోఫాలతో టీవీలు తేవడానికి జిమ్ చేస్తాడరా? నేను మాట్లాడుతున్నా జిమ్ ఆపవా నువ్వు? నిన్ను రే మనుషులు చచ్చిపోయినా జిమ్ ఆపవా నువ్వు? జిమ్ చేస్తూనే చచ్చిపోరా? నీ బొంద మీద డంబులు పెడతా. కరెక్ట్గా 12:30కే వింత వింత శబ్దాలన్నీ వినపడుతున్నాయి సార్. లెట్స్ సీ. ప్రతిరోజు ఇదే టైంకి జరుగుతుంటాయి సార్. బహుశా మీరు అపోహపడి ఉంటారు. అదేంటి టైం 1 గంట అయింది, బెల్లేమో ఇన్నిసార్లు మోగుతుంది. ఇది కూడా దెయ్యం పనే అనంత భయంగా మాట్లాడుతున్నారు మీరు. ఎందుకంత టెన్షను? క్లాక్లో ఏదో రిపేర్ వచ్చి ఉంటుంది. ముందు మీరు భయాన్ని వదిలేయండి, అంత నార్మల్ అవుతుంది. అదిగో మంచం ఎగురుతుంది. చూసారా, నేను చెప్పానా? సార్ పైనుంచి సౌండ్స్ ఎందుకు వస్తున్నాయో మేము వెళ్ళి చూసి వస్తాం. లెట్స్ మూవ్. దయ్యం కనిపించింది. ఏం బేబీ, దెయ్యం కనిపించిందన్నా? దెయ్యం ఇక్కడుంది డాడీ. ఇక్కడ గ్రామ్ ఫోన్ ఉంది. కరెక్ట్ గా దీనికి ఎదురుగా డోర్ కి హోల్ ఉంది. ఈ హోల్లో నుంచి వచ్చే గాలి శబ్దాలు, పిల్లి కూతలు, అడుగుల చప్పుళ్ళు మైక్ లో నుంచి బయటకొచ్చి దయ్య మరుపుల్లా ఇల్లు మొత్తం రీసౌండ్ అవుతున్నాయి. దాట్స్ ద రీజన్. మరి మార్నింగ్ కూడా సౌండ్స్ రావాలిగా, ఎందుకు రావట్లేదు? అదా, మార్నింగ్ డోర్ ఓపెన్ చేస్తారు కదా, ఓపెన్ చేసిన డోర్ గ్రామ్ ఫోన్ కి దూరంగా ఉంటుంది. సో శబ్దం రాదు. నో గాలి, నో శబ్దం. ఇప్పుడు ఈ దయ్యాన్నింటి నుంచి వెళ్ళగొట్టాలంటే ఈ హోల్ ని మూసేయాలి, గ్రామ్ ఫోన్ ని తీసేయాలి. దాట్స్ ఇట్.
గుడ్. దయ్యాలు లేవని చెప్తే విందు సార్. ఇప్పుడు ఓకేనా నీకు? రేయ్ ఆ డబ్బాలో రికార్డ్ చేసిన దరిద్ర సౌండ్స్ అన్ని డిలీట్ చేయి. మంచి పాటలన్నా ఎక్కించుకొని విందాం. లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. దయ్యం దయ్యం అని. మరి ఫుట్బాల్ ఎందుకు ఎగురుతుంది? దానికి కూడా రీజన్ తెలిసిపోయింది. రండి. ఈ రూమ్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నింటినీ బాగా అబ్జర్వ్ చేయండి. సోఫా, దీంట్లో స్ప్రింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ చైర్, దీంట్లో ఎలాస్టిక్. ఇకపోతే ఇది, దీనిలోనూ స్ప్రింగ్స్. ఈ రూమ్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నింట్లో స్ప్రింగ్స్ ఉన్నాయి. ఒక్కసారి ఈ బాల్ని తీసుకొని ఇలా కొడితే ఇక్కడ ప్రాపర్టీస్లో స్ప్రింగ్స్ ఉండడం వల్ల ఒక్కసారి కింద పడిన బాల్ కంటిన్యూస్గా కొట్టుకుంటూనే ఉంటుంది. అంతే తప్ప ఇక్కడ ఏ దయ్యమూ లేదు. అది మ్యాటర్. ఏంటమ్మా నీ భయం ఇంకా పోలేదా? ఒక్కసారి అటు చూడండి, ఆ రెండు చెట్ల మధ్య. ఇంట్రెస్టింగ్. ఏంటక్క ఇంత లేట్గా చెప్తావా? రేయ్, ప్రియా, దానికి రీజన్ ఏంటో చెప్పగలవా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ ఫెనామినన్? నో, ఇట్స్ వెరీ సింపుల్ హనీ. కొన్ని చెట్ల నీడలో ఓ డైమెన్షన్లో కలిసి యాక్సిడెంటల్గా ఓ షేప్ ఫామ్ అయ్యి మనకి కనిపిస్తుంది అంతే. సింపుల్గా చెప్పాలంటే ఆకాశంలో మబ్బులు యేసుప్రభు ఆకారంలోనూ శివలింగం ఆకారంలోనూ కనిపిస్తుంటాయి కదా. అక్కడ శివలింగం యేసుప్రభు లేనట్టే ఇక్కడ ఏమీ లేదు. ఇట్స్ ఓన్లీ ఎ షాడో. హ్యావ్ ఎ లుక్. మైకేల్ జాక్సన్. ఇక్కడ చూడండి. అయితే దెయ్యం లేదనమాట. ఏయ్ ఏంటయ్యా నువ్వు? అంటే దెయ్యాలు ఉండాలనుకుంటున్నావా? దెయ్యాలుంటేనేమో మాకు సంబంధం లేదంటావు. ఏం మాట్లాడుతున్నావు? అదా, అది నేను చెప్తాను సార్. అదేదో దయ్యాలున్నాయని ప్రూవ్ చేస్తే 5 కోట్లు ఇస్తామని ఆడోడ పిచ్చి ప్రొఫెసరు సైన్స్ వర్సెస్ గోస్ట్ అనే ప్రోగ్రామ్ పెట్టాడు. అప్పటి నుంచి ఐడి శ్మశానాలంట తిరుగుతున్నాడు, నన్ను తిప్పి చంపుతున్నాడు. ఓ ఐ సీ. అదా విషయం. వీడేదో పని చేస్తున్నాను అంటే గొప్ప పని చేస్తున్నాడేమో అనుకున్నాను. ఈ పని నువ్వు చేసేది? ఎవడైనా చేస్తాడు ఇలాంటి పనులు? బావా, దెయ్యాలున్నాయి, ఇది ఫిక్స్. దెయ్యాలున్నాయని ప్రూవ్ చేస్తా, 5 కోట్లు సంపాదిస్తా, నీ బ్యాంక్ లోన్ కూడా నేనే కడతా, ఇది ఫిక్స్. అబ్బో, చాలా గొప్ప టార్గెటే. ఒకవేళ నిజంగానే దయ్యం ఉందని ప్రూవ్ చేస్తే నేను 5 లక్షలు ఇస్తాను. 5 లక్షలేంటి స్వీట్ హార్ట్? ప్రజా చైతన్య వారధి తరపున 10 లక్షలు ఇద్దాం. ఈ 5 కోట్లు 15 లక్షలు కూడా నావే, ఇది ఫిక్స్ అవ్వండి. చాలే, వెళ్ళు పడుకోపో. వాట్ క్రేజీ కాన్ఫిడెన్స్. పదండి సార్.